కొండాపూర్ గ్రామ ప్రజలకి, అన్నాదమ్ములకి, అక్క చెల్లెలకి నమస్కారం. నేను కొండాపూర్ సర్పంచ్ అభ్యర్థిగా నిలబడడం జరిగింది. నా గుర్తు కత్తెర గుర్తు. గడప గడపకు నేను ప్రచారం చేస్తుంటే, బిడ్డ నువ్వే ఉండాలి, ఆపదలో సంపదలో నువ్వు ఎల్లవేళలా అందుబాటులో ఉంటావని గ్రామ ప్రజలు నాకు ఆశీర్వదించడం జరుగుతుంది. కాబట్టి కొండాపూర్ గ్రామ ప్రజలు భారీ మెజార్టీతో నన్ను గెలిపిస్తారని ఆశిస్తున్నాను. కొండాపూర్ గ్రామ ప్రజలకి నేను ఇచ్చే హామీ ఏంటంటే, నేను గెలిచిన మొదటి సంవత్సరంలోనే గ్రామ పంచాయతీ నిర్మాణం, రెండవది నా సొంత ఖర్చులతో వైకుంఠ రథం కూడా నేను నా సొంత ఖర్చులతో గ్రామానికి అందజేస్తానని మాటిస్తున్నాను. మూడవది కొండాపూర్ కట్టను సుందరీకరించి గ్రామ ప్రజలకు ఎప్పుడు పరిశుభ్రంగా ఉంచి దాన్ని వాకింగ్ ట్రాక్గా తీసుకొస్తానని మాటిస్తున్నాను. నాలుగవది కొండాపూర్ పెరుమల బండకి ఆంజనేయ స్వామి విగ్రహం చిన్నది ఒక 10 ఫీట్లతోటి విగ్రహం పెట్టి దాన్ని అక్కడ ఉన్న కనకదుర్గమ్మ వారిని, పెరుమల బండకున్న హనుమాన్ల స్వామికి అక్కడికి సీసీ రోడ్డు వేసి దానికి అందుబాటులో తీసుకొస్తానని మాట ఇస్తున్నాను. మల్లన్న స్వామి దాకా కొండాపూర్లో ఉన్న ఇక్కడి నుంచి చీకుట్లవాడ నుంచి అక్కడి దాకా సీసీ రోడ్ మంజూరు చేస్తాం పొన్నమన్న గారి ఆశీస్సులతో. 8వది గంగిరెద్దుల వాళ్ళు మన పోల్స్ లేక, కరెంటు ప్రాబ్లం లేక, బొందలగడ్డకి అక్కడ వాటర్ లేక ప్రాబ్లం అవుతుంది. అక్కడ మాట్లాడి పొన్నమన్నతోటి మాట్లాడి ఒక బోరు వేపిస్తానని. కాశవాడలో వాటర్ ప్రాబ్లం ఉంది, అక్కడ ట్యాంక్ నుంచి ట్యాప్ కానీ లేదంటే బోరు వేసి కానీ అక్కడ గ్రామ పంచాయతీ తరఫున వాళ్ళకు అందుబాటులోకి తీసుకొస్తానని మాటిస్తున్నాను. ఎరకలవాడలో అక్కడ వాళ్ళకి వాటర్ ప్రాబ్లం ఉంది, అక్కడ ట్యాంకు నిర్మించి వాళ్ళకు అందుబాటులో ఒడ్డెర కాలనీకి కానీ, మన కాశవాళ్ళలో కానీ, ఎరకలవాడలో కానీ వాళ్ళకి వాటర్ ప్రాబ్లం క్లియర్ చేస్తానని, ప్రతి నెల మురికి కాలువలు పరిశుభ్రంగా ఉంచడానికి కృషి చేస్తానని, ఇంకా టైంకు వెలిగేలా చూస్తానని మాట ఇస్తూ, కొండాపూర్ గ్రామ ప్రజలకు నన్ను ఆశీర్వదించి అత్యధిక మెజార్టీతో కత్తెర గుర్తుపై వేసి మా 10 వార్డుల మెంబర్లను అందరినీ ఖచ్చితంగా గెలిపించి నా ప్యానెల్ను నిల్చోబెట్టి గెలిపిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. కత్తెర గుర్తుకే, కత్తెర గుర్తుకే, గుర్తుల గుర్తుంచుకో, గుర్తుల గుర్తుంచుకో. ఓ అక్క నీ ఓటు, ఓ అన్న నీ ఓటు, ఓ తమ్మి నీ ఓటు. కత్తెర గుర్తుకే, కత్తెర గుర్తుకే, గుర్తుల గుర్తుంచుకో, గుర్తుల గుర్తుంచుకో. స్టేజ్ మీద ఇప్పుడు డబుల్ రోడ్ శాంక్షన్ అయింది. ఆ శాంక్షన్ అయిన రోడ్లో వెళ్ళే ఇందిరమ్మ వాళ్ళకు ఇల్లు పోయిన వారికి, అర్హులకు అందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తానని మాట ఇస్తున్నాను. స్టేజ్ మీద మురికి కాలువల నిర్మాణం అక్కడ ఎప్పుడు పరిశుభ్రంగా ఉండేటట్టు గ్రామ ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తానని, కోతుల బెడద కానీ కుక్కల బెడద లేకుండా గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుతానని మాట ఇస్తున్నాను.